హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ 2 days బ్యాక్ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఆ వీడియో చూశాక ఫుల్ వీడియో కావాలని అడిగారు. కట్ వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేయాలని. దానికోసమని నేను ఈ వీడియోనైతే షేర్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్స్లో ఒక క్లాత్ అయితే తీసుకొని ఫ్రంట్ పార్ట్ని, అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలని. మీరు మీ బ్లౌజు మెజర్మెంట్స్ తోటి ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే వేసేసుకొని నెక్ షేప్ మాత్రం ఈ రాబర్ షేపే కట్ చేయాలన్నమాట. ఈ బ్లౌజ్ అంటే ఈ కట్ వర్క్ దానికి ఏంటంటే ఇలాంటి నెక్ షేప్ అయితేనే మనం అనుకున్న కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకే షేపు దీనికైతే స్టిచ్చింగ్ చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక వేస్ట్ క్లాత్ తీసేసుకొని లైనింగ్ కింద వేసేద్దాం అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను నెక్ దగ్గర కుట్టు వేసేసుకొని రివర్స్ తిప్పేస్తాను. లైనింగ్ ఏంటంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి పై వైపున ప్లేస్ చేసి ఇలా కుట్టు వేసుకొని రివర్స్ చేసేస్తాను అనమాట. మీరు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం దీన్ని చూపిస్తున్నా కాబట్టి ఇలాగా రివర్స్ అయితే చేసేస్తా ఉన్నాను. ఇలా ఒక పాదం గ్యాప్ తోటి కుట్టు వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా రివర్స్ చేసేసుకుంటే క్లాత్ పై వైపు నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇంత మటుకు ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్ని వైపులు జాయింట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా జాయింట్ వేసేసి ఇంకా డాట్స్ మొత్తం వేసేసాను. ఇంకా పోతే ఇక్కడ నేను వైట్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే క్యాన్వాస్ షీట్ అనుకోండి. క్యాన్వాస్ షీట్ మీద మీరు ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఇక్కడ నేను వేసినట్టు మార్కింగ్ వేసుకోండి. ఈ నెక్ ఈ మూల వరకు మాత్రమే తీసుకోండి. నేను వైట్ క్లాత్ తీసుకున్నాను. ఇదొక్కటే కొంచెం గమనించుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. మీరు దీని బదులు క్యాన్వాస్ షీటు డబల్ ఫోల్డ్ మీద తీసుకోండి, నెక్కి రెండు వైపులా రావడం కోసం. ఇప్పుడు ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ముందుకి ఇలా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎలాగంటే ఫస్ట్ ఇటు చివరి నుంచి 2 ఇంచులు కిందకు వచ్చేలాగా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా అందాసుగా ఇలా గీసేయడమే అనమాట. ఆల్మోస్ట్ అటు చివరి నుంచి ఇటు లోపల వైపుకి 2 ఇంచులు వచ్చేదాకా మార్క్ చేసుకొని ఇక్కడ ఊరికి అలా కర్వ్ లాగా ఒక షేప్ డ్రా చేస్తే అయిపోద్ది. ఇలా చేసిన దానికి అన్ని వైపులా 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రాగా ఇంకొక లైన్ గీసుకోవాలన్నమాట. ఇది ఖర్చు కోసం. ఈ 1/2 ఇంచు చివరి వరకు మనం నార్మల్గా గీసుకున్న లైన్ కాకుండా ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు పై వైపున ఇది ఖర్చులోకి పోద్ది కదా, దానికి ఇక్కడ నుంచి మనము కట్ వర్క్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇటు పోతే 2 ఇంచులు మనం ఖర్చులోకి వెళ్ళిపోద్ది. అది కాకుండా ఇంకొక 2 ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి ఈ నెక్ దగ్గర వరకు ఈ మధ్యలో ఈ కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా క్యాప్ కానీ ఇలాగ ఏదైనా ఒక షేప్ కోసం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. నేను ఫెవికాల్ డబ్బా తీసుకున్నాను. దీంతో ఇలాగా షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే కట్ వర్క్ ఆ కర్వ్స్కి ఒకదానికి కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రా చేశాను. ఇలా టోటల్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ షీట్ అనేది కట్ చేసేసుకోండి. ఇదే షేప్లో చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే సింపుల్గా అయిపోతుంది. ఇలా నీట్గా ఈ షేప్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగా మనం ఈ క్యాన్వాస్ షీట్ని అయితే కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 దాన్ని కొలతలేని తీసుకోనక్కర్లేదు. ఒక అందాజుగా కొంచెం క్లాత్ అయితే తీసేసుకోండి. దీనికి ఎంత సరిపోద్దంటే అంత. నేనేంటంటే దీన్ని పెట్టి ఎగ్జాక్ట్గా లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. కానీ అంత అవసరం అయితే లేదు, కట్ చేయాల్సిన పని లేదు. ఈ పింక్ కలర్ దాన్ని లైనింగ్ కింద వేస్తున్నాను. ఇప్పుడు ఈ వైట్ది క్యాన్వాస్ షీట్ అనుకోండి, ఈ పింక్ది లైనింగ్ అనుకోండి. ఈ లైనింగ్ని మీరు కరెక్ట్ కొలతలతో కట్ చేయాల్సిన పని లేదు. నేను కట్ చేశాను, మీరు కట్ చేయాల్సిన పని లేదు.
ఇంకా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది. మనం ఏ క్లాత్‌నైతే ప్యాచ్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ అనమాట ఇది. ఈ లైట్ కలర్‌ది. దాని మీద లైనింగ్ ఉండాలి. లైనింగ్ మీద క్యాన్వాస్ షీట్ ఉండాలి. ఆ తర్వాత ఈ షేప్ కట్ వర్క్ షేప్ ఏదైతే ఉందో దాని ఎడ్జ్‌లోనే మనం కుట్టు అయితే వేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్ తోటే మనం కుట్టు వేయాలి. కొంచెం లేట్ అయినా కానీ, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా నిదానంగా ఈ కట్ వర్క్ మొత్తం చుట్టూరా కుట్టేసుకోవాలి. అన్ని వైపులా కుట్టేసుకున్న తర్వాత చివరికంతా ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ప్లెయిన్‌ది తీసుకున్నా నేను. మీరు కావాలంటే డిజైనర్‌ది తీసుకోవచ్చు. బ్లౌజెస్‌లో బార్డర్లు అయినా తీసుకోవచ్చు. బార్డర్ని 2 పీసులు జాయింట్ చేసేసి అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు వరకు ఎక్స్ట్రా వదిలాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్. దానికి ఇలా చిన్న కత్తెర తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ కర్వ్ దగ్గర ఏంటంటే పై వరకు కట్ చేయాలి. బాగా గమనించండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి ఈ కర్వ్ తిరిగిన దగ్గర పై వరకు కట్ చేసాము. కుట్టు తెగకుండా ఈ ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసేద్దాము. ఇలా రివర్స్ చేసినప్పుడు చూడండి, లైనింగు పై పక్కకి మెయిన్ ఫ్యాబ్రిక్, మిడిల్లో క్యాన్వాస్ వచ్చేసింది కదా. ఇంకా మిషన్ దగ్గర మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటివి, దాన్ని పెట్టేసి క్లాత్ని నీట్గా లోపల ఉన్న క్లాత్ అంతా బయటికి నెట్టేస్తే షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత పై వైపు నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వేసుకోవాలి. కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్గా తిరిగేలాగా. నేను దారం కూడా వేరే కలర్ది ఎందుకు వేస్తున్నా అంటే మీకు కనిపిస్తుందని చెప్పి, సెల్ఫ్ వేస్తే కనిపించదు, నీట్గా అర్థమవుతుందని చెప్పి వేరే కొంచెం డార్క్ కలర్ దారం అయితే వేశాను. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాని మీద ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ షోల్డర్ మీద కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని వెనక వైపుకి తిప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మూల వరకు కుట్టు వేసుకోవాలి. నెక్కి మూల తిరుగుతుంది కదా, అంతవరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసేసుకొని ఇక్కడ కర్వ్ తిరుగుంది కదా, కట్ వర్క్ కర్వ్, అక్కడి నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఇలా ఈ కట్ వర్క్ మీదంతా కుట్టుకోవాలి చివరి వరకు. ఫస్ట్ కొంచెం రఫ్ చేసి కుట్టు ఊడిపోకుండా ఇంకా మిగతా అంతా కట్ వర్క్ మీద నుంచి నీట్గా తిప్పేసుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టుకున్నాక ఈ చంక వైపు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా పోతే ఇక్కడ పైన స్ట్రైట్గా కుట్టు వేసాం కదా, ఇది ప్లెయిన్ క్లాత్ వేసాను. కుట్టు బాగా కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మీరు కూడా ఏమన్నా ప్లెయిన్ క్లాత్ వేయాల్సి వస్తే ఈ కుట్టు కనిపిస్తుంది. అందుకని ఈ స్ట్రైట్గా కుట్టు వేయకుండా ఏం చేస్తారంటే ఇక్కడ మటుకు ఈ కొంచెం దూరం హెమ్మింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బార్డర్స్ కానీ డిజైనర్ పీస్ని కానీ మనం పైన అటాచ్ చేసుకునేదానికైతే ఇందాక చూపించినట్టు కుట్టు వేసుకోండి. ప్లెయిన్గానైతే ఆ కొద్దిగా దూరం హెమ్మింగ్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.